ఎవరీవన్, వెల్కమ్ టు అమ్ము వరల్డ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము వేములవాడ వెళ్తున్నామండి. ఎందుకంటే ఎత్తు బంగారం ఇచ్చేటప్పుడు వేములవాడకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంట. సో అందుకనే దర్శనానికి వెళ్తున్నాము వేములవాడకి. సో ఎంట్రన్స్ అండి ఇది. సో మేము లోపలికి వెళ్తున్నాము. ఈరోజైతే చాలా రష్ ఉందండి, చూస్తున్నారు కదా. అసలు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే అంత లేదంట. సో చాలా అంటే చాలా మంది ఉన్నారు. మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళాము. సో ఈచ్ మెంబర్కి 100 అంట. సో మేము వెళ్ళేసి వచ్చాము, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, వాడితో ఇబ్బంది అవుతుందని వెళ్ళేసాము. సో పార్కింగ్ పెట్టేసి వెళ్తున్నాము. పార్కింగ్లో చూసారు కదా, చాలా అంటే చాలా మంది ఉన్నారండి. 6:30కి రీచ్ అయ్యాము మేము వేములవాడకి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుండి గుండం దగ్గరికి వెళ్ళామండి. గుండంలో స్నానం చేసి దర్శనం వెళ్తున్నాము. సో నాకు నా బాబుకి ఎత్తు బంగారం ఇస్తాను అని ఉందంట. సో ఇవ్వడానికి వెళ్ళాము. చిన్నవాడికి గుండంలో ఉంచుతున్నాడు. సో భయపడుతున్నాడు వాడు. లైట్గా చాలా అంటే చాలా వణుకుతున్నాడు, ఎందుకంటే అప్పుడు కూల్గా ఉందండి. వెళ్ళేసరికి చూస్తున్నాడు కదా, వాడు ఏడుస్తున్నాడు. సో అయిపోయింది, దర్శనంకి వెళ్తున్నాము. స్పెషల్ దర్శనంకే వెళ్ళాము ఇంకా, ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ త్రిపుర సుందరి దేవి, అక్కడ లోపల ఉన్న దేవుళ్ళని అందరినీ దర్శనం చేసుకున్నామండి. నెక్స్ట్ లడ్డు కాడైతే చాలా అంటే చాలా మంది ఉన్నారండి. లాస్ట్కి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాక తీసుకుందామని తీసుకోలేదండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మంది ఉన్నారు, అందుకే లడ్డు తీసుకోలేదండి. నెక్స్ట్ దేవుళ్ళని అన్నీ దర్శించుకుందామని వెళ్ళాము. చూస్తున్నారు కదా, అంత రష్ అంటే చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ పోచమ్మ టెంపుల్కి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఎంతమంది ఉన్నారు. బయటనే కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ భీమేశ్వర ఆలయానికి వెళ్ళాము. అసలు మా అబ్బాయి అయితే ఆగడం లేదు. చూస్తున్నారు కదా, ఎలా అల్లరి చేస్తున్నాడు, వాటితో చాలా ఇబ్బంది. సో చిన్న చిన్నగా దర్శనం కోసం వెళ్ళాము. ఫైనల్గా అక్కడ కూడా వీడియో తీసుకున్నాము. సండే కదా అండి, అందరూ స్కూల్స్ అన్నీ బంద్ ఉంటాయి కదా. సో చాలామంది వచ్చారు ఆ రోజు. భీమేశ్వర ఆలయం అండి ఇది. నెక్స్ట్ లాస్ట్లో ఇక వీడియో తీసుకొని లడ్డు తీసుకొని వెళ్దామని వెళ్తున్నాము. చూస్తున్నారు ఎంత రష్ ఉన్నారు. బయట ఫొటోస్ వీడియోస్ దిగేసి లడ్డు తీసుకుందామని బయలుదేరాము. ఇంకా వెళ్ళాము. లడ్డు దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. సో మేము బయట ఉండి చిప్స్ తినుకుంటూ ఉన్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.